గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలేంటి? కార్యకర్తల్ని చిన్న చూపు చూడడమే ఓటమికి కారణమా? వాలంటీర్ వ్యవస్థ ఆ పార్టీ పుట్టి ముంచిందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇవి. వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకుని ఎన్నికల్లో తాము నష్టపోయాము అంటున్నారు శ్రీనివాసరెడ్డి. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు, వాలంటీర్లు కాదు అని చెప్పి అన్నారు శ్రీనివాసరెడ్డి. ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్షుడు జగన్కి తాను చెప్పాను అన్నారు ఆయన. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కార్యకర్తలు ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రం, కానీ వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. అందరూ కూడా కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం ఒడ్డి నిలబడేది. వాలంటీర్లు వస్తారు పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షను పథకాలన్నీ వాళ్ళ వారి వందలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది.